హాయ్ ఫ్రెండ్స్, మహిళలందరూ ఒకటైపోతే వాళ్ళు సాధించలేనిది ఏదీ ఉండదు అని రుజువు చేసిన వాళ్ళు జనగామ జిల్లాలోని కాకతీయ మహిళా సహకార సంఘం వాళ్ళు. కోవిడ్ తర్వాత స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో పల్లెలో కార్పొరేట్ సంస్థ సర్వే పెట్టింది. ఆశ్చర్యంగా ఒక్క తాటికొండ గ్రామంలోనే 600 మంది బీపీ షుగర్ వ్యాధులు ఉన్నట్టు తేలింది. అయితే కాకతీయ మహిళా సంఘం సభ్యులు అనారోగ్యం గురించి కోలుకోవడానికి చికిత్సతో పాటు చిరుధాన్యాలతో చేసిన ఆహారం చక్కని పరిష్కారం అనుకున్నారు. అనుకున్నదే తడువుగా చిరుధాన్యాలతో స్వీట్లతో సహా అన్ని రకాల వంటలు చేసుకోవచ్చని ముందుగా తమ సంఘ సభ్యులకి అవగాహన కల్పించారు. ఆ తర్వాత నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి చోట్ల సేంద్రియ పద్ధతుల్లో పండించిన జొన్నలు, రాగులు, సజ్జలను నెలకోసారి లారీల్లో ఘన్పూర్కి తెప్పించుకున్నారు. సొంతంగా గిర్నీలు, మరమిల్లులు ఏర్పాటు చేసుకుని చిరుధాన్యాలని మరపట్టిస్తున్నారు. గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసి బయట కన్నా 10 రూపాయలు తక్కువకే పిండి, రవ్వ అమ్ముతున్నారు. ప్రస్తుతం వీరు 75 గ్రామాల్లో ప్రతి నెల జొన్న, రాగి, సజ్జపిండి రవ్వలతో పాటు గోధుమలను విక్రయిస్తూ ఆరోగ్యానికి పట్టం కడుతున్నారు. ఇంతకీ వీళ్ళ ప్రయాణం ఎలా ప్రారంభమైందంటే 22 ఏళ్ల క్రితం గ్రామీణ మహిళల శక్తిని ప్రపంచానికి చాటేందుకు వెంకటస్వామి స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో 12 మంది సభ్యులతో కాకతీయ మహిళా మ్యాక్స్ లిమిటెడ్ని ఏర్పాటు చేశారు. వీరంతా నెలకు 10 నుంచి 50 రూపాయల వరకు పొదుపు చేస్తూ ఆర్థికంగా బలపడ్డారు. క్రమంగా వీళ్ల పొదుపు కోట్ల రూపాయలకు చేరుకుంది. అలా ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతూ 75 ఊళ్ళలో 5200 మంది సభ్యులు ఈ సంఘంలో చేరారు. పొదుపు సొమ్ముతో మొదట వీళ్ళు ఒక సూపర్ మార్కెట్ని ప్రారంభించారు. ఆ తర్వాత వ్యాపారంలో చురుగ్గా ఉండేందుకు కంప్యూటర్ శిక్షణ తీసుకున్నారు. 2018లో సేంద్రియ కూరగాయలు పండించి హైదరాబాద్కు పెద్ద మొత్తంలో ఎగుమతి చేసేవారు. సంఘంలోని ఒంటరి మహిళలు వడ్రంగం పనిలో శిక్షణ తీసుకున్నారు. గుమ్మాలు, కిటికీలు, డైనింగ్ టేబుళ్ళు, కంప్యూటర్ టేబుళ్ళు చేసి ఉపాధి పొందుతున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ సంఘం ప్రస్తుతం చిరుధాన్యాల ఉత్పత్తులతోనూ దూసుకెళ్తోంది. విన్నారు కదండి, చెయ్యాలనే ఒక తపన ఉండి అందరూ కలిసిమెలిసి ఉన్నారనుకోండి, ఎలాంటిదైనా సరే వాళ్ళు సాధించి తీరుతారు. అందుకే అందరూ కలిసిమెలిసి ఉండండి. కాకతీయ మహిళా సహకార సంఘాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. అందరూ సంఘటితమైతే వాళ్ళు సాధించలేనిది ఏదీ ఉండదు అని తెలుసుకొని ముందుకు సాగండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.